డిజిటెక్ ఆర్డర్ వచ్చింది. మీరు ఆర్డర్ చేసినప్పుడు డిజిటెక్లో ఆర్డర్ చేయండి. మీరు డెలివరీ టైంలో వీడియో మాత్రం ఖచ్చితంగా రికార్డ్ చేయండి. మీకు ఏదైతే డెలివరీ వస్తుందో అది కంప్లీట్ డిజిటెక్ ప్లాస్టర్స్తో వ్రాప్ చేసి ఉంటుంది. సో అప్పుడే మీరు తీసుకోండి. ఈవెన్ తీసుకునే టైంలో కూడా, తీసుకున్న తర్వాత కూడా మీరు ఒక వీడియో అయితే రికార్డ్ చేయండి. ఈవెన్ డిజిటెక్ వాళ్ళు కూడా మీకు ఒక యూట్యూబ్ లింక్ షేర్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఏదైతే రికార్డ్ చేస్తున్నానో ఇది కూడా మైక్ నుంచి రికార్డ్ చేస్తున్నా. వీళ్ళు ఈ ప్రైస్ వచ్చేసి నేను ఎండింగ్లో చెప్తా. 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చారు. 2 ఏమో మైక్ లాగా ఉన్నాయి, ఇంకోటేమో ట్రాన్స్మిటర్ లాగా ఉంది. ట్రాన్స్మిటర్ ఏదైతే నేను ఫోన్కి కనెక్ట్ చేసిన, దీంట్లో ఇండికేటర్ టైప్ కూడా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ అయ్యి ఉందా అని. సో దీంట్లో 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇది కంప్లీట్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. అదే 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్ విల్ బి టర్న్ ఆన్ అనమాట. సో ఛార్జ్ చేయడానికి సేమ్ ఇందులోనే పెట్టేసేయాలి. మ్యాగ్నెటిక్ పవర్ అయితే ఉంది దీంట్లో. క్లోజ్ చేశాక కూడా మీకు దీంట్లో ఇండికేటర్ అనేది చూపిస్తుంది ఛార్జింగ్ అవుతుంది అనేది. బాక్స్ సాకెట్కి ఛార్జ్ చేసినా కానీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ బాక్స్ ఛార్జింగ్ ఎంత అనేది. నేను బిల్డింగ్ పైకి వచ్చిన, ఏదైతే నేను రికార్డ్ చేస్తున్నానో అది కంప్లీట్ మైక్ లేకుండా రికార్డ్ చేస్తున్నా. సో ఒక్కసారి మనం మైక్ పెట్టుకుని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి చూద్దాము. మైక్ పెట్టుకుని ఆపరేట్ చేస్తున్నా. సో రొటేట్ అయితే చేస్తున్నా ఫోన్. మైక్ కొంచెం డిస్టెన్స్లోనే పెట్టిన. ఫస్ట్ టైం రికార్డ్ చేసినప్పుడు నాకు ఎందుకో నా వాయిస్ చాలా రీసౌండ్ లాగా అనిపించింది. అది ఎందుకంటే చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడినందుకు. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇది కూడా మైక్ నుంచి మాట్లాడుతున్నా. సో ఒక మంచి ప్రోడక్ట్ అనే చెప్పొచ్చు. సో దీని ప్రైస్ వచ్చేసి నేను చెప్పలేదు కదా, ఇది ఒక 2000 పడింది. బిగినర్స్కి అయితే ఇది చాలా పర్లేదు, బాగుంటుంది. బట్ ఇంకా అడ్వాన్స్కి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇది నేనైతే రికమెండ్ చేయను.